నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మణికొండలో అగ్ని ప్రమాదం, 9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు. ప్రియుడితో కలిసి రీల్స్, ఇబ్బందిలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. టీమిండియాకు భారీ షాక్, రెండో టెస్టుకు కూడా స్టార్ ప్లేయర్ దూరం. 27 కోట్లలో రిషబ్ పంత్, చేతికొచ్చేది ఎంతో తెలుసా? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. చెరుకు జరగలేదు, ఇలా అనేక పనులు 8 పనులు చెప్పిండ్రు, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు అర్థం చేసుకోవాలి. మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని. మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం. ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు. దురదృష్టం ఏంటంటే దీనికి 2 నెలల నుంచి ఎస్సీనే లేడు. ఎస్సీ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే లేడు ఇప్పటి వరకు. 2 నెలలు అయింది. ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్కు ఆ ఊసే లేదు. అక్కడ ఏమీ పని జరుగుతలేదు. దీన్ని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొచ్చి ఇచ్చిన, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం. కేసీఆర్ గారు 2వ టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది. నేను 2వసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రి ఎమ్మెల్యే ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 5 సార్లు మోసం చేసి గెలిచిండు. ఇదే మంత్రి ఎమ్మెల్యే 420 హామీలు రాసిండు మేనిఫెస్టోలో. ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడినటువంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుపోవాలి? ప్రజలకు తప్పుదో పట్టించేటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం. నిజంగా 571 కోట్లు ఎవరు అడిగినరు? ఎవరిస్తా అన్నారు? ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు, టీవీలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ మంత్రి ప్రాంతంలో 571 కోట్లు తీసుకొస్తా ఉంటే మంత్రి ఎమ్మెల్యే సస్యశ్యామలం కాబోతుంది, అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది. 571 కోట్లు ఎందుకు అవసరమవుతున్నాయి? ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని ఇవాళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు, టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా. కాళేశ్వరం పిల్లర్ ఎట్లా కూలిపోయింది, దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్ హౌస్ 2 సార్లు మునిగిపోయింది. హైదరాబాద్ మణికొండ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. పుప్పాలగూడలోని ఈఐబిఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఈ అపార్ట్మెంట్ లోని 9వ ఫ్లోర్ లో గల ఒక ఫ్లాట్ లో 3 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. సందర్భంగా ఫ్లాట్ లో వెలిగించిన దీపం బుధవారం కింద పడడంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. అపార్ట్మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సీరియల్స్ నటి ప్రియాంక జైన్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. వివరాల్లోకి వెళ్తే తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ప్రియాంక తిరుమలకు వచ్చింది. ఈ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే 7వ మైలురాయి వద్ద తన ప్రియుడితో కలిసి ప్రియాంక రీల్స్ చేసింది. చిరుత వచ్చిందంటూ వీరిద్దరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియోను వీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక జైన్ శివకుమార్లపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ప్రాంక్ వీడియోల పేరుతో ఇదేం పని అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాంక్ వీడియోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి నిర్వాహకంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. వీరిపై కేసులు పెడతామని చెప్పారు. బోర్జర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదిలైట్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆసిఫ్ తో భారత్ 2వ టెస్టు ఆడనుంది. అయితే ఈ పింక్ బాల్ టెస్ట్
డే నైట్ కు భారత స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త ఇప్పుడు టీమిండియా వర్గాలను కలవరపెడుతోంది. ఇప్పటికే బొటనవేలు గాయం కారణంగా గిల్ మొదటి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు యువ ఆటగాడికి మరో 10 నుంచి 14 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచించినట్లు సమాచారం. అడిలైట్ ఓవల్ టెస్టుకు ముందు భారత జట్టు శనివారం కాన్బెర్రాలో పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కు గిల్ తప్పుకోవడం ఖాయం. దాంతో అడిలైట్ లో కూడా అతడు ఆడే విషయంలో అనిశ్చితి నెలకొందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. బొటనవేలు గాయం కారణంగా గిల్ కి వైద్య నిపుణులు 10 నుంచి 14 రోజుల విశ్రాంతి సూచించారు. దాంతో అతను వారాంతంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడాడు. ప్రస్తుతానికి రెండో టెస్టు కూడా ఆడడం సందేహమే. ఇక అతని గాయం తీవ్రత ఎంత అనేది చూడాలి. గిల్ వేలి గాయం నయం అయిన తర్వాత కూడా అతనికి టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు మంచి ప్రాక్టీస్ అవసరమని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. మరోవైపు కుమారుడు పుట్టడంతో పితృత్వ సెలవుల్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే రోహిత్ రెండో టెస్టుకు జట్టుతో చేరనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న ఆయన ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. దేవదత్ పడిక్కల్ స్థానంలో ఆడిలైట్ లో జరిగే రెండో టెస్టులో హిట్ మ్యాన్ భారత ప్లేయింగ్ 11 లోకి అడుగు పెట్టనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ మనోడిని రికార్డు స్థాయిలో 27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తుంది. తద్వారా పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డును సృష్టించాడు. వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం ని ఉపయోగించి పంత్ ను 20.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసేందుకు యత్నించింది. కానీ ఎల్ఎస్జీ బి ను అమాంతం 27 కోట్లకు పెంచి పంత్ ను దక్కించుకుంది. అయితే 27 కోట్లలో పంత్ చేతికి వచ్చేది ఎంత, అందులో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది, ఒకవేళ అతను టోర్నమెంట్ సమయంలో లేదా అంతకుముందు గాయపడితే ఏం జరుగుతోంది తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పంత్ మొత్తం కాంట్రాక్టు విలువ నుంచి 8.1 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో 8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ ప్రతి సీజన్ కు లక్నో ఫ్రాంచైజీ నుంచి 18.9 కోట్లు జీతంగా పొందుతాడు. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడిన వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఎలాంటి చెల్లింపు ఉండదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం పూర్తి జీతం చెల్లిస్తారు. టోర్నమెంట్ కు ముందు గాయమైన వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఆ ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. టోర్నీకి ముందు గాయపడితే విదేశీ ఆటగాళ్లు ఎలాంటి పరిహారం చెల్లించబడదు. టీమిండియాకు ఆటగాడు ఆడుతూ గాయపడిన భారత ఆటగాళ్లు మాత్రం బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం సీజన్ తాలూకా పూర్తి డబ్బును పొందుతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం బాధాకరమని పెద్దతి జోన్ సిఐటియు నాయకులు మణి బి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని, వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రజలకు చేరువై మెరుగైన సేవలు అందించిన వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం వాలంటీర్లను రోడ్డుపైన పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి రమణి, అప్పలనాయుడు, వాలంటీర్ల సంఘం నేతలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాలంటీర్ల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరపున ధర్నా నిర్వహిస్తున్నాం. పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతోంది. ప్రధానంగా మా డిమాండ్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు, బహిరంగ సభల్లో చెప్పారు. తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గడప గడపకి ఇంటింటికి ఎలక్షన్స్ టైంలో అమ్మ మేము వాలంటీర్లను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు వేతనం ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజల చేత మా చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారి నోటంట
వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పడం పచ్చి మోసం. ఇదే దుర్మార్గం, ఇదే క్షమించడానిది. మేము మా వ్యవస్థ కొనసాగుతుందని చెప్పే మేము నమ్మకంతో ఉన్నాము. అదే నమ్మకంతో ఇంతకాలం మేము ఆందోళన చేయకపోవడానికి కారణం 5 నెలల నుంచి వేతన లేకపోతే మీరు ఎందుకు ఎన్నికల సభల్లో మాట్లాడారు? మరి ఎన్నికల సభలో మాత్రం 10,000 ఇస్తాం కొనసాగిస్తామని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే పెండింగ్లు ఉన్న 6 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, 10,000 రూపాయలు మీరు మేనిఫెస్టో పెట్టింది ఇవ్వాలి, వ్యవస్థను కొనసాగించాలి. ఆ రకంగా వాలంటీర్స్ కొనసాగించకపోతే ఇదేదో ఇక్కడ పెందుతు పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా తిరగనీయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది, మినిస్టర్లను అడ్డుకోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి కూడా ఎక్కడ అడుగు పెట్టకుండా చేయవలసి వస్తుంది. ఈరోజు ఒంటరి కాదు, వాలంటీర్సు సిఐటి అండతో ఈరోజు కొట్లాడుతున్నారు. విశాఖపట్నంలోనే 50,000 మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి అటు పోర్టు వరకు బిల్డింగ్ వర్కర్స్ వరకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మొత్తం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధులు కూడా తిరగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఈ నెల 29న ఏర్పాటు చేసే దీక్ష దివస్ కు విజయవంతం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇన్ఛార్జి దేవి ప్రసాద్ ను మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఖ్యాతిని దేశానికే చాటి చెప్పిన ఘనత కేసీఆర్ దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమానికి చారిత్రక మలుపు ఇచ్చిందని దీక్ష దివస్ ఇన్ఛార్జి దేవి ప్రసాద్ అన్నారు. ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్నను ఇక్కడ నియమించడం, మరి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు పటాన్చెరు, ఆందోళ్, నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి సావు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు. మరి ఉద్యమ సమయంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ వక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి 2 పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది. మరి అవన్నీ కూడా విరమర్చి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా, ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవి ప్రసాద్ గారిని బాధ్యులుగా పెట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారు రావటం అందరికీ సంతోషం.
ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు వాక్టి శ్రీహరి సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30 తారీఖున మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు విజయోత్సవ పండుగకు రైతులందరూ పెద్ద ఎత్తున హాజరై పండుగ వాతావరణాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని తెలియజేశారు. వారి సన్న రకాలకు బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల పక్షపాతి మన ప్రజా ప్రభుత్వం అన్నారు. కావున రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరి అకౌంట్లో వచ్చినాయి, ఎవరి పేమెంట్ వచ్చినాయి, అకౌంట్ నెంబర్తో సహా డీటెయిల్స్ బంచ్ కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. రైతు బంధు కూడా వీలైన తొందరలో వేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇంకా ఏమైనా నా మీడియా మిత్రుల ద్వారా లేదా ఇంకా అఖిలపక్ష రాజకీయ నాయకుల ద్వారా కూడా ఏమైనా నాకు సజెషన్స్ ఇస్తే ప్రతి 3 రోజులకోసారి జరిగేటువంటి జూమ్ మీటింగ్లో ఖచ్చితంగా సిఎస్ ద్వారా జరిగిన, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా జరిగిన, సీఎం గారితో జరిగిన మీరిచ్చే సజెషన్స్ కూడా ఖచ్చితంగా మనం చెప్పిస్తామని చెప్పి మాట గుర్తు చేస్తాము. గతంలో కూడా చాలా సబ్జెక్ట్స్ ఇక్కడ మాట్లాడిన ప్రతి సబ్జెక్ట్ కూడా జూమ్లో మాట్లాడిన తర్వాత ఒక వారం 10 రోజులు రిజల్ట్ మనకు వచ్చింది. ఇది కూడా రైతుల విషయం కూడా వస్తుందనే నమ్మకం నాకు పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి మేము కూడా అందరం కలిసి కూడా రైతులు తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అది చూపించి తీసుకురావడానికి కూడా మా నాయకులు అందరూ కూడా సన్నద్ధం కావాలా. ఎక్కడెక్కడ రైతులు తయారైతే అందరినీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ 30 తారీఖు రోజు లిస్టు కూడా ఒక ఎకరం మీద ఒక రైతుకు 17 మాయిశ్చరైజ్ ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే ఆ వడ్ల దుడ్లు ఒకటే కాకుండా రైతుల లిస్ట్ ఎవరెవరికి కూడా 500 బోనస్ ప్రకారంగా ఎకరం మీద సినన్న 12 నుంచి 18,000 వరకు నీకు యావరేజ్గా బోనస్ వచ్చింది. మన అదృష్టం రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ కాకముందే ఫస్ట్ కృష్ణమండలంలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, దీని ద్వారా రైతులకు ఇంకొక బలం చేకూరుతుందన్నమాట తెలియజేసుకుంటూ రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రైతుల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. రైతుంటేనే దేశం ఉంటుంది, రైతుంటేనే రాష్ట్రం ఉంటుంది, రైతుంటేనే మక్తల్ నియోజకవర్గం ఉంటుంది, రైతుంటేనే మక్తలు ఉంటుంది, రైతుంటేనే మనం అందరం ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. రైతు పండుగ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా మీడియా మిత్రులు మాకు సహకారం చేసి కోరుతున్నాం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ముత్తయ్య, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంగ ప్రణయ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారతదేశానికి అందించాడని, ప్రతి భారతీయుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, 75 ఏళ్లు గడిచినా ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని, దళిత బహుజనుడు ఏకమై రాజాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. బీఎంసీ పరిధిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగ దినోత్సవం జరపకపోవడం చాలా బాధాకరమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కృషి త్యాగ ఫలితమే నేడు పదవులు, ఉద్యోగాలు అనుభవిస్తున్నామని నత్తి మైసయ్య అన్నారు. కార్యక్రమంలో సాయి బండారి, ఆర్ సంజీవ, గురుకుల యాకయ్య, గురుకుల అఖిల్, గురుకుల స్వర్ణరాజ్, కంచి సతీష్, జంగిటి చందు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం మరి మొన్నటి ఆదివారంతో 300 వారం గడిచింది. దాన్ని వైభవంగా నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరి ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరికీ ఎందుకంటే చేతెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీ వల్లనే ప్రచారం అవుతుంది కనుక దయచేసి మీరు మంచిగా ప్రచారించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా
మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఈ రోజుతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గారు ముత్తయ్య సార్ గారు మరి మేము ఆహ్వానించిన ఎంబడే మరి ఇక్కడికి విచ్చేసి ఆ మహానుభావునికి నివాళులు అర్పించి భారత రాజ్యాంగ దినాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి సార్ సందేశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నాం, దయచేసి మిత్రులారా మీ అందరికీ చేతెత్తి నమస్కారం చేస్తున్నా. మరి భారత రాజ్యాంగం అందరి కోసం రాసిండు, ఏ ఒక్క కులానికో ఈ ఒక్క కులానికో రాయలేదు. అన్ని కులాలకు సంబంధించిన భారతదేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఆయన 75 సంవత్సరాల కిందనే మరి ఎవరు ఎట్టుండాలి, ఎవరికి ఏం కావాలి అనే ఉద్దేశంతో ఆయన అన్ని పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించిండు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి ఆయన కూడా భారత రాజ్యాంగ దినోత్సవం చేస్తుండు. ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఏ ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని కోసం పట్టించుకోకపోవడం మరి నాకైతే ఎందుకు పట్టించుకోవడం నాకైతే అర్థం కాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణికొండలో అగ్ని ప్రమాదం, 9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు. ప్రియుడితో కలిసి రీల్స్, ఇబ్బందిలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. టీమిండియాకు భారీ షాక్, 2వ టెస్టుకు కూడా స్టార్ ప్లేయర్ దూరం. 27 కోట్లలో రిషబ్ పంత్, చేతికొచ్చేది ఎంతో తెలుసా? ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.